మధ్యాహ్నం లిపిగోలు పడుతున్నా శిబిర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాటు సుద్దాల గ్రామ ఆత్రికేయ మిత్రులకు వారి సతీమైనటువంటి లలితమ్మ గారి జ్ఞాపకాలే జిల్లా గ్రంథాలయ చైర్మన్ తమ్ముడు అంటే తప్పకుండా చేద్దాం తమ్మి, అట్లేం లేదు, వేరే విధంగా నువ్వు ఇబ్బంది పడకు. మరి 20 సంవత్సరాల కింద చనిపోయినటువంటి పెద్దలు రాజేశ్వరరావు వారి సతీమణి వారిద్దరు ఈరోజు మన మధ్యలో లేకున్నా లలితమ్మ, మరి వారి పేరు మీద వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని నియోజకవర్గ శాసనసభ్యులుగా 100% స్వాగతిస్తూ ఉన్నా. గ్రామీణ ప్రాంతంలో ఇది ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే ప్రజలను చైతన్యవంతులు చేయడం కోసం మరి డాక్టర్ల పట్ల దవాఖానాల పట్ల ఒక శ్రద్ధ చూపించడానికి కారణమవుతుంది. శాస్త్రి గారు సాయిరి మహేంద్రన్న గారు, వేదికను అలంకరించిన ప్రకాష్ అన్న గారు, సింగిల్ విండో చైర్మన్ సయ్యద్ మసద్ గారు, నామకథ మాజీ అంటే గారు, అబ్బాయి గౌడ్ గారు, ఆనాడు మనం ఇంటింటికి రాములు గారు, రమేష్ గారు, చంద్రమోదీ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. లాస్ట్కి ఎక్కడికి వచ్చాయంటే మన విజయరన్నారావు గారి యొక్క టిఆర్ఎస్ ముఖ్య నాయకులు, ముఖ్య నాయకులు నక్కల రమేష్ గారు, అదేవిధంగా రేవెల్లి శివాజీ గారు, అదేవిధంగా అందరు వెడుపుకోవాలి. జై విజయన్న, జై విజయన్న, విజయరన్నారావు గారి నాయకత్వం.
అదేవిధంగా అదేవిధంగా మా పట్టణంలో పార్టీని ముందుకు నడిపినటువంటి మా పట్టణ అధ్యక్షులు పాత్ర పోషించి ఆ రోజు నేను సన్మానం చేస్తామంటే ఎవరు సన్మానం చేయించలేకపోయినా వచ్చి చిరు సన్మానం మా యువకుల చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు దయచేసి అందరి నుండి వారిని సన్మానించాల్సిందిగా సోదరుడు మా వెన్నంటి ఉంటే నా మిత్రుడు. ఇటు ఎస్సీలు ఉంటారు, ఇటు బీసీలు ఉంటారు. మరి జనాలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి పోలీస్ క్వార్టర్లు వచ్చిన ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి 229 సర్వే నెంబర్లు ఇవాళ పోలీసు వారికి 30 గుంటల స్థలాన్ని మనం కేటాయించుకోవడం జరిగింది. రేపు రాబోయే కాలంలో ఇటు బీసీలు కానీ అటు ఎస్సీలు కానీ ప్రభుత్వం ఆలోచన చేస్తారు. ప్రభుత్వ ఆలోచన మేరకు, ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈడ తప్పకుండా ఈ స్థలాన్ని ప్రజల అవసరాల కోసం ప్రజలకు అక్కడికొచ్చే విధంగా మరి స్థలాన్ని 100% మనందరం కలిసి తీర్చిదిద్దుకుందాం. మీ ఆలోచన ప్రకారంగా దాన్ని అట్లా తీర్చిదిద్దే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మహేందర్ అన్న ఒక నాయకుడు. మరి సరే, ఆయన పార్టీ ఎందుకు చేంజ్ చేసిండ్రు, ఎందుకు పోయింది అనేది అది అప్రస్తుతం. దాని విషయం దాని చర్చ అవసరం లేదు. ఇలా చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే ఇటు నుంచి అడిపోతారు, అటు నుంచి వస్తారు. అంటే అదొక ప్యాషన్ అయిపోయింది. అది ఆ ట్రెండ్ మార్చాలంటే మీ దగ్గరనే ఉంది. ఎవరన్నా పార్టీ వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఆ నాయకుడు పార్టీ మారిండు అంటే దాన్ని మీరందరూ ఒక ఒత్తులు వస్తే అటువంటి రాష్ట్రంలో జరిగాయి. కెనాల్కి ఏదైతే రోడ్ అడిగినో దాన్ని తప్పకుండా గ్రావెల్ రోడ్ వద్దు. ఇక్కడ నుంచి ఈ రాజీవ్ రహదారి నుంచి అటు DITC కెనాల్ వరకు దగ్గర నేను అనుకుంటా కిలోమీటర్న్నర వస్తుంది. కిలోమీటర్న్నర ఉంటుంది. 100% బీటీ రోడ్ చేసే బాధ్యత నాది. ఉగాది పండుగ నుండి పేదలందరికీ ఉచితంగా మరి 6 కిలోల ప్రతి మెంబర్కు కార్డుల 4 ఉంటే రేషన్ కార్డుల 4 ఆర్ల 24 కిలోలు సన్న బియ్యాన్ని మరి పేద ఇంటికి ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలా టౌన్లలో కూడా ఉపాధి హామీ పని పెట్టేటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. రేపు వచ్చినాక మళ్ళీ పెట్టే కార్యక్రమం చేస్తారు. గ్రామాలలో తిరగండి. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, వార్డు మెంబర్లు ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ గతంలో ఎన్నడూ లేని విధంగా సుల్తానాబాద్ టౌన్లో దాదాపు 15 కోట్లతోని టెండర్లు పిలిచి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం. ఇంకా 5 కోట్లు స్పేర్లో పెట్టుకున్నాం. ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉంది. కోడ్ లేకపోతే ఇప్పటికే 12.5 కోట్లతోని మనకు సుల్తానాబాద్ ట్యాంక్ బండ్ చేయడం కోసం చెరువును కూడా ప్రపోజల్ పంపించాం. పేనటువంటి ప్రభుత్వం కానీ, పేన ఎమ్మెల్యే కానీ 10 సంవత్సరాలు పెద్దపల్లి సుల్తానాబాద్ టౌన్ చిన్న చూపు చూసి సవతి తల్లి ప్రేమ చూసి ఈ టౌన్ సర్వం ఉంచారు. ఎక్కడ అభివృద్ధి జరగలేదు, ఎక్కడ ఏం కాలేదు. ఇవాళ నేను కాదు, మీరు చూడండి. ఇవాళ పాత జెండా నుంచి వెళ్ళి ఇలా రాజీవ్ రహదారి వరకు, పాత జెండా నుంచి వెళ్ళి శివాలయం వరకు రోడ్ వేసినాం. ఒక్కసారి మీరు అటు ఎప్పుడైనా అయినప్పుడు ఒక్క రౌండ్ బండి ఆనందం చూడదు. ఎంత బ్రహ్మాండంగా ఇవాళ రోడ్ వేసినామని చెప్పి. హైదరాబాద్ వల్ల ఇవాళ సుల్తానాబాద్లో రోడ్ వేసినాం. సుల్తానాబాద్లో చేసే రోడ్లన్నీ అట్లే చేయబోతా ఉన్నాం.
ఇవాళ అంబేద్కర్ నుంచి వెళ్ళి కోర్టు నుంచి వెళ్ళి హాస్పిటల్ నుంచి వెళ్ళి గట్టెపల్లి చివరస్తా వరకు మన నిన్ననే రోడ్డు మరి సైలు తీసి వెట్ మిక్స్ వెంబడి వేసి తొక్కించేటువంటి మరి పనులను కూడా నిన్ననే ప్రారంభించుకున్నాం. దాన్ని కూడా 5.5 కోట్లతోని ఆ రోడ్డు వైండనింగ్ చేసుకొని రోడ్డు అభివృద్ధి చేసి దాన్ని సెంటర్ డివైడర్ కట్టి సెంటర్ లైటింగ్ పెట్టబోతా ఉన్నాం. 2 ఏవైతే ఐలాండ్ కూడా అక్కడ చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా సంవత్సర కాలంలోనే మనం ఇవన్నీ ఓటింగ్ కోట్ చేసినాం.